హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆషాఢమాస బోనాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. బోనాల ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు మంత్రులు. బోనాల ప్రతిష్ట పెంచేలా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. జూన్ నెల 26 నుంచి జూలై 20 వరకు సిటీలో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. బోనాల నిర్వహణకు 20 కోట్ల నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈసారి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు అధికారులు. ఇందుకోసం అటవీశాఖ అధికారులు ఏనుగులను తీసుకువస్తారని తెలిపారు. లాస్ట్ టైం ఇదే ప్లేస్లో మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. చాలా పెద్ద ఎత్తున బోనాలను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం జరుపుకున్నాము. సేమ్ అదే పద్ధతిలో ఈసారి కూడా మరి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి లాస్ట్ టైం 20 crores మనకి ఇచ్చారు. 15 అంతకు ముందు ఇస్తే మనకు లాస్ట్ టైం 20 ఇచ్చారు. ఈసారి మేము 30 crores రాస్తే సీఎం గారు మరి 20 crores ఇచ్చారు. మళ్ళీ దాన్ని కొంత ఎక్కువ కావాలని అడగాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా మేము ప్రజాప్రతినిధులము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి అదేవిధంగా గతంలో కొంత మరి వాళ్ళు విఐపి గేట్స్ దగ్గర కొంత తొక్కిసలాట, తోపులాట లాంటివి జరిగినాయి. అలా జరగకుండా కొంచెం ముందట ఎక్కువగా స్పేస్ పెట్టుకొని మరి గతంలో జరిగినట్టు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మరి ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్లకు ఒక ప్రత్యేక వే అనేది ఏర్పాటు చేయాలనేది వాళ్ళ యొక్క డిమాండ్ ఉండే. మనం లాస్ట్ టైం చేసినా కూడా ఏదో ఒకరితోటి కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అది కూడా జరగకుండా ఈసారి సాఫీగా ఈ యొక్క బోనాలు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. 26వ తారీఖు జూన్ గోల్కొండ బోనాలతోటి తొలి బోనంతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మనకు ప్రధానమైనటువంటి 4 వారాలల్లో ఉజ్జయిని మహంకాళ అమ్మవారు, లాల్ దర్వాజా, బల్కంపేట్, దాని తర్వాత రంగం సంబంధించి అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు. అంబారి మీద ఊరేగింపు, దాని తర్వాత పలహారాల బండి, ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. వీటికి సంబంధించి పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండా సురేఖ గారి చొరవతోటి 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రిలిమినరీగా 20 crores రూపాయలు ఇచ్చినా మరి మంత్రి గారు ఇంకా, ఎందుకంటే పోయినసారి కొన్ని నూతన దేవాలయాలను ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి మనం కొంత ఇబ్బంది పరిస్థితి ఉండే. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ మనం మ్యాండేటరీగా 10% ఇంక్రీజ్ చేయాల్సినటువంటిది అది ఉంది. కాబట్టి దేవాలయాలకు ఇచ్చేటువంటి సంబంధించిన చెక్స్ కానీ, ప్రిపరేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ బోనాలకు సంబంధించి, ఎందుకంటే ఉత్సవాలు అయిన తర్వాత ఇస్తే లాభం లేదు కాబట్టి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ రెవెన్యూ పరంగా కానీ ఎండోమెంట్ కోఆర్డినేషన్ తోటి ముందుగా కార్యక్రమాన్ని వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎండోమెంట్ అండ్ రెవెన్యూ ఇద్దరు కలిపి మిగతా వారి సహకారం తీసుకొని ఆ యొక్క కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగి ఇది ఒక అమ్మవారి ఆశీర్వచనం కొరకు దొరుకుతున్నటువంటి అవకాశంగా భావించి బోనాల్లో సేవ చేసేటువంటి అవకాశం, బాధ్యత అనుకోకుండా ఇది డ్యూటీ అనేటువంటి మైండ్ కాకుండా ఒకటి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్గా సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా మరి దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం బాగా శుభంగా జరుగుతుంది. యాజ్ పర్ ది అరేంజ్మెంట్స్ విల్ హ్యావ్ ది కంట్రోల్ రూమ్ అట్ ICCC. సార్ మొన్న కూడా మిస్ వరల్డ్ కాంటెస్ట్లో కూడా అక్కడ పెట్టాము, చాలా యూస్ఫుల్గా అయింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్సో అక్కడ ఉంటారు. సో ఇట్ విల్ బి ఎ వెరీ యూస్ఫుల్ సెంటర్ ఫర్ కంట్రోల్ రూమ్ సార్. సో ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ మిస్టర్ కమల్ హసన్ రెడ్డి యాజ్ డైరెక్టర్ ఆఫ్ ది కంట్రోల్ రూమ్. So control room will be established for this purpose properly, sir. Sir, tarvata mana we have this Bonalu, Golconda Bonalu starting from 26, sir. Tarvata Ujjaini Mahakali, Lal Darwaja, Akkanna Madanna, tarvata Balkampet. Mostly this major Bonalu bandobast are in city, sir. So we'll all take care, sir. Any additional requirement is there, we'll take care from other units, sir. Mostly Hyderabad. Other Bonalus will be there, other places also, Hyderabad, Rachakonda, but they are not the major ones, sir. Major ones are in Hyderabad only, sir. So this Golconda will go for a longer time, but Ujjaini, Lal Darwaja, Akkanna Madanna will be for a limited period, sir.
విల్ మేక్ ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సార్. తర్వాత ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఆల్సో వేర్ ఎవర్ నెసెసరీ ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇస్తాం సార్. సో బికాజ్ లైక్ మహాకాళీ టెంపుల్ కానీ ఓల్డ్ సిటీ కానీ మన ఎవ్రీ ఇయర్ వీ గివ్ ది ట్రాఫిక్ అడ్వైజరీ. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆషాఢమాస బోనాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సిటీ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ పోలీసు శాఖ ఉన్నత అధికారులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. బోనాల ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు మంత్రులు. బోనాల ప్రతిష్ఠ పెంచేలా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. జూన్ నెల 26 నుంచి జూలై 20 వరకు సిటీలో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. బోనాల నిర్వహణకు 20 కోట్ల నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈసారి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు అధికారులు. ఇందుకోసం అటవీ శాఖ అధికారులు ఏనుగులను తీసుకువస్తారని తెలిపారు.